హలో ఎవ్రీవన్, ఇంకా పిల్లలైతే సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకైతే ఖచ్చితంగా స్నాక్స్ అయితే కావాలి. సమ్మర్ హాలిడేస్ అనే కాదు, స్కూల్స్ ఉన్నప్పుడు కూడా స్నాక్స్ అనేవి కావాలి. కాబట్టి ఇంకా ఈరోజు ఇంట్లో ఉన్న దాంతో ఈజీగా స్నాక్స్ 4 రకాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గిన్నె కడాయి తీసేసుకొని ఇంకో దాంట్లో కొద్దిగా అంత జీలకర్ర, ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని ఒక పావు కిలో అయితే గోధుమ పిండి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. మీరు కావాలంటే మైదాతో వేసుకోండి, కానీ మైదా అస్సలు పెట్టొద్దు పిల్లలకు. ఇంకా గోధుమ పిండితోనే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేనైతే అప్పుడప్పుడు పిల్లలకైతే ఇలానే చేసి పెడతాను. ఇదైతే నేను పావు కిలో తీసుకున్నాను కదా, 2 నుంచి 3 రోజుల వరకు వస్తుంది పిల్లలకు. మీరు కావాలంటే కొద్దిగా అంతా తీసేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ ఇంకా పిండి అనేది మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈరోజైతే ఇంకా మా ఆయన అయితే చేసిన స్నాక్స్ అన్నమాట. నేను చేస్తాను, నాకు కూడా వచ్చు. మా ఆయన స్నాక్స్ వంటలు అయితే చాలా బాగా చేస్తాడు. ఇంకా సరే నేను చేస్తాను అని అంటే సరే చెయ్యి అనేసి వీడియో అయితే నేను తీస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ అయితే పోసేసుకొని పిండి అయితే చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ అయితే పోసుకొని ఇంకా అది కూడా ఒకసారి మంచిగా అయితే పిండి అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇంకా ఇలా 4 పాటలు అయితే వేసుకోవాలి. ఇలా 4 పాటలు 4 రకాలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా చూడండి, మనము రొట్టె చపాతీ పీట మీద అయితే పిండి అయితే వేసుకొని ఇంకొక ముద్ద అయితే తీసుకొని ఒక్కొక్క షేప్ అయితే వేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే మనం కొద్దిగంత మందంగా అయితే వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా అయితే ఇదైతే కట్ చేసుకోవాలి చాకుతోని. చూడండి, ఈ విధంగా మందంగా వేసుకొని ఇంకా చాకుతో కట్ చేసుకొని నేనైతే ఇలా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇది ఒక షేప్ అనమాట. అయితే ఇది మాకు కొంచెము ఐడియా వచ్చింది, ఫ్లవర్ టైప్ చేద్దామనేసి. ఇంకా ఇవన్నీ కట్ చేసుకొని అది చిన్నగా ఉంది కదా, అదైతే రోలింగ్ అయితే చేసాము. ఇంకా ఈరోజు అయితే 4 రకాలు ఒకటేసారి ఇలా రోలింగ్ అయితే చేసుకున్నాము. కానీ ఒకటేసారి ఇది మొత్తము రోలింగ్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంది. అలా కాకుండా మధ్యలో ఇంకో పార్ట్ కట్ చేసుకుని రోలింగ్ అయితే వేసుకోవాలి. ఫ్లవర్ టైప్లో అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇంకోటి అయితే ఇవి కూడా కట్ చేసుకున్నాను. ఇంకా పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఫ్లవర్స్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే కాలనివ్వాలి. ఎందుకంటే మధ్యలో అయితే మనకు అది ఉంటుంది కదా గట్టిగా, పిండి అయితే ఎక్కువ రోలింగ్ అయితే ఉంది కాబట్టి అది కొద్దిగా కాలదు మనకు. ఇంకా అది కాలే వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అదైతే కాలనివ్వాలి అది మంచిగా. ఇంకా అది కాలిన తర్వాత ఇంకో షేప్ అయితే ఇదైతే వేసుకుంటున్నాను. ఇది కూడా చూడండి, ఇంకా 2 రకాలు అయితే ఈ విధంగా అయిపోయాయి. ఇంకా మూడోది అయితే ఇలానే చిన్న చిన్న కట్ చేసి పొడుగుగా అయితే కట్ చేసుకుందాము మూడోది. ఇంకా నాలుగోది అయితే పెద్ద పెద్ద షేప్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుందాము. ఇలా ఇగో సన్న సన్నగా కురుకురే టైప్లో ఇవి కూడా కట్ చేసుకున్నాము. ఇంకా నాలుగోటి అయితే పెద్ద పెద్దగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం అనమాట. ఇలా పిల్లలకి చేసి పెడితే వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెము ఉప్పు, కారము, అలాగే చాట్ మసాలా వేసేసుకొని అయితే ఈ మొత్తం కలిపేసుకొని ఇంకా డబ్బాలో, స్టీల్ డబ్బాలో అయినా గాజు పాత్రలైనా వేసుకొని స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటే 2 నుంచి 3 రోజులు అయితే మంచిగా పిల్లలు తినొచ్చు అనమాట. కరకాలు అయితే ఆడుతాయి అనమాట, చాలా బాగుంటాయి. అదే చలికాలంలో అయితే మనకు చలికాలం, వర్షాకాలంలో అయితే మెత్తగా అయితే అయిపోతాయి. ఇంక ఎండాకాలంలో అయితే మనకు కరకాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా దీంట్లో కావాలంటే కొద్దిగంత నువ్వులు కూడా యాడ్ చేసుకోండి మీరు పిండిలో. మేమైతే జీలకర్ర ఎక్కువ వేసుకుందాము, జీలకర్రతో టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా బాగుంటుంది. మరి నా వీడియో ఎలాగనిపించింది, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇంకా మీకు నోటిఫికేషన్తో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. స్నాక్స్ అయినా కర్రీస్ అయినా చేసి అయితే పెడతారనమాట. ఇలా మంచిగా అయితే కలిపేసుకున్నాం కదా, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది.